సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ జీవితం కనుక మనం చూసుకుంటే ఆయన ఎంట్రీ అవుతానే పెద్ద స్థాయికి వెళ్ళిపోలేదు. చాలా చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చాడు. ఆ ఎదగటం కూడా తీవ్రమైన అవమానాలు ఎదుర్కొని ఎదిగాడు. అది అక్కడ మనం గమనించవలసిన విషయం. నేటి యూత్ అమితాబ్ బచ్చన్ జీవిత చరిత్రలో కొన్ని పార్ట్స్ కనుక మనం చూసుకుంటే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అందుకని చాలా ఆసక్తికర విషయాలు ఈరోజు మేము ముందుంచుతున్నాను. ఎక్కడో కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆశాంతం వినండి. విన్న తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే కంటెంట్ కనుక మీ మనసుకు హత్తుకున్నట్టు ఉన్నట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా విలువైంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ, అమితాబ్ బచ్చన్ బర్డ్ అండ్ కో అనే కంపెనీలో కలకత్తాలో పనిచేసేవాడు. అది కూడా చాలా చిన్న పోస్ట్, బిజినెస్ రిప్రజెంటేటివ్ అని. అప్పట్లో తేయాకు, బొగ్గు ఇలాంటి వాటిలో మంచి బిజినెస్ చేసేది. కానీ ఆయన మనసులో ఒకటి ఎప్పుడు కూడా ఉండేది ఏంటంటే, తను హరివంశరాయ్ బచ్చన్ అంటే వాళ్ళ నాన్నగారు మంచి కవి, తను ఎలాంటి కవి కాలేకపోయాడు. ఆ లక్షణాలు కొద్దిగా ఉన్నా ఆయనంత కవి అయితే కాదు. కాబట్టి సృజనాత్మక రంగాల్లోకి అడుగు పెట్టాలి. అప్పట్లో ఏమున్నాయండి సృజనాత్మక రంగాలంటే? అప్పట్లో పాపులర్ ఆల్ ఇండియా రేడియో స్టేషను, ఓ పక్కన చూసుకుంటే అప్పటికి దూరదర్శన్ ఇంకా వెలుగులోకి ఏమి రాలేదు, మరో పక్క సినిమాలు. సో తన అదృష్టం పరీక్షించుకుందామని చెప్పేసి న్యూఢిల్లీలో 1960s ఆ ప్రాంతంలో క్యాజువల్ అనౌన్సర్ పోస్ట్కి అప్లై చేశాడు. వాళ్ళు పిలిచిన తర్వాత ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు. ఆ స్క్రిప్ట్ చదివాడు. చదివిన తర్వాత అక్కడ రిజెక్ట్ చేసేసారు. సరే ఎందులోనైనా అసలు ఏంటి కనుక్కుందాం అని చెప్పి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమండిరా నేను అనౌన్సర్ పోస్ట్కి పెట్టాను క్యాజువల్గా, మరి నేను ఎక్కడ కూడా కావలేదు. ఆ సీట్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పలేక చెప్పాడు, బాబు నీ గొంతు గాడిద గొంతులా ఉందా అని చెప్పి. అది విన్నటువంటి అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యపోయాడు, నిజమా నా గొంతు ఇలా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాడు. మరి బయటకు వచ్చాడు. అప్పట్లో న్యూఢిల్లీలో ఇంకా అవకాశం లేకపోతే ఇంకా లేనట్టే. ఇలాగ ఎఫ్ఎం రేడియోస్ అప్పుడేం లేవు కదా. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయనకి మనసులో సినిమా రంగం వైపుకి వెళ్ళింది. సినిమా రంగంలో తను మంచి ఎత్తుకు ఎదగాలి, ఏదైనా మంచి అవకాశాలు రావాలి. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే తేజీ బచ్చన్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ వాళ్ళ మదరు ఇందిరాగాంధీ వాళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు. ఆ విధంగా ఆ రిలేషన్షిప్, ఆ ఫ్రెండ్షిప్ ఆ కుటుంబంతో ఉంది. అది కాకుండా తండ్రి కూడా హరివంశరాయ్ బచ్చన్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి బాగా సన్నిహితుడు. ఎప్పుడైనా కవిత్వం కానీ ఏదైనా అలాంటివి చెప్పాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తూ ఉండేవారు. ఆ విధంగా తల్లి తండ్రి ఇద్దరి నుంచి కూడా ఇందిరాగాంధీ కుటుంబానికి మంచి సాన్నిధ్యం ఉంది. దాంతో అమితాబ్ బచ్చన్ ఏం చేశారంటే ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా సినిమాల్లో వేద్దామని ఉంది, నాకేమైనా రికమెండేషన్ లెటర్ ఇవ్వరా అని అడిగాడు. సరే బాగా తెలిసిన అతను, మంచి వినయ విధులతో ఉన్నాడు. అందుకని ఆవిడ ఏం చేశారంటే హూమ్సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఈ వ్యక్తికి ఎవరైనా సరే మంచి అవకాశాలు సినిమాల్లో ఇవ్వండి. సరే ఆ లెటర్ పుచ్చుకొని స్టూడియో చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. స్టూడియోలో వెళ్తే చాలామంది నిర్మాతలు ఏం చేశారంటే వాయిస్ టెస్ట్ చేశారు. నేను చెప్పాను కదా గొంతు బాగాలేదు. సరే హైట్ కనుక చూసుకుంటే 6 అడుగులు 4 అంగుళాలు హైట్ ఏమో నువ్వు చూస్తే జిరాఫీలా ఉన్నావయ్యా, అసలు నేను ఎలా సినిమాలోకి తీసుకోవాలి అని చెప్పి కొంతమంది ఎగతాళి చేసేవారు. కొంతమంది ఏం చేశారంటే నీ కాళ్ళు ఉన్నాయి కదా చాలా పొడుగ్గా ఉన్నాయి, ఇంత పెద్ద కాళ్ళతో నువ్వు నటిస్తే అదేదో జూలో జంతువులు నటించినట్టుగా ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు. కొంతమంది ఏమో నీ మొహం ఏంటి అలాగుంది, అసలు ఎక్కడ స్క్రీన్కి పనికిరావు, నువ్వు ఏ వేషాన్ని కూడా పనికిరావయ్యా అని చెప్పి కొంతమంది నిర్మాతలు చెప్పేవారు. దర్శకులు కూడా అదే చెప్పేవారు. కొంతమంది అయితే ఈ అమితాబ్ బచ్చన్ గురించి అందరికీ తెలిసిపోయింది కదా, ఎవరైనా సరే ఇలా పొడుగాటి వ్యక్తి ఇలాగ రికమెండేషన్ లెటర్ పట్టుకొచ్చాడంటే నిర్మాతలు లేరని చెప్పేమని చెప్పేవాడు. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ లెటర్, ఒకవేళ ఇవ్వకపోతే ఏంటో పరిస్థితి అని చెప్పేసి. దీంతో అసలు అమితాబ్ బచ్చన్కి ఏం అర్థం కాదు, అసలు తన సినిమాలకు పనికిరాడా, మొహం బాగాలేదంటున్నారు, వాయిస్ బాగాలేదంటున్నారు, హైట్ బాగాలేదని చెప్పి అంటున్నారు, ఇలాంటి వ్యక్తి నేను అసలు సినిమాలకు ఎందుకు పనికొస్తాను అనుకుని చివరికి హరివంశరాయ్ బచ్చన్ పేరు కూడా చెప్పుకోవడం మానేసే పరిస్థితికి వచ్చాడు. అమితాబ్ అని చెప్పేవాడు కానీ బచ్చన్ అని చెప్పేవాడు కాదు.
ఈ అబ్బాస్ అనేటువంటి ఒక డైరెక్టర్ కూడా ఈయన ఇదే చేశాడు. నా అమితాబ్ బచ్చన్ అని కాకుండా అమితాబ్ బచ్చన్ చెప్పాడు. ఎందుకంటే బచ్చన్ అనగానే అందరికీ అరవింద్ సాయి బచ్చన్ తెలిసిపోతుంది. ఏదేమైనా అబ్బాస్ అనేటువంటి ఒక డైరెక్టర్ సాత్ హిందుస్థానీ అనేటువంటి సినిమాలో చిన్న వేషం ఇచ్చాడు ఈయనకి. ఆ చిన్న వేషానికే చాలా ముచ్చట పడిపోయాడు అమితాబ్ బచ్చన్. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత టిను ఆనందం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆదిత్య 369లో ఈయన నటించాడు. మంచి నటుడు ఆయన. తర్వాత కొన్ని సినిమాలు కూడా ఆయన డైరెక్షన్ చేశారు. ఆయన వేరే కారణాల వల్ల ఆ సినిమా నుంచి వైరల్ అవడంతో మరికొంత ఇంపార్టెన్స్ పెరిగి ఏదో పర్వాలేదు అనేటువంటి రోలు అమితాబ్ బచ్చన్ వేయటం జరిగింది. సాత్ హిందుస్థానీలో నటించినా కూడా అమితాబ్ బచ్చన్ పరిస్థితి ఏం మెరుగవల. చాలామంది ఏంటంటే ఇదే పరిస్థితి. ఇంకా తర్వాత శశి కపూర్ ఒక సినిమా తీస్తుంటే అక్కడ కూడా అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు చాలా చిన్న రోల్ వేయటానికి. శశి కపూర్ వద్దన్నాడు, ఇలాంటి వేషాలు కనుక వేస్తే నీ కెరీర్ పాడైపోతుంది, నువ్వు మంచి వేషం వచ్చేంత వరకు వెయిట్ చేయని చెప్పి పంపించాడు. అయినా సరే ఆత్మస్థైర్యం ఏమాత్రం పెరగలేదు. ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వస్తున్నాడు. కానీ అప్పటికి సినిమాల్లో వేషాలు వేసిన అపజయాలేమో వెంటాడుతున్నాయి. సినిమా అన్ని చోట్ల కూడా ఫ్లాప్లు అయిపోతున్నాయి. దాదాపు అతను 12 ఫ్లాప్లు చవి చూసేశాడు వరుసగా. ఓ పక్కనేమో చాలామంది ఈ రేస్లో ముందుకు పరిగెడుతుంటే ఆ రేస్లో పూర్తిగా వెనక పడిపోయాడు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ దీన పరిస్థితి ఏంటంటే, అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ అంటే ఎప్పటికీ జయా బాధలు అనుకోండి, మంచి హీరోయిన్. అప్పటికి ఆవిడ హీరోయిన్గా వెలుగుతోంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ పరిస్థితి అస్సలు బాల. జయా బాధరి చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇస్తోంది. రాజేష్ ఖన్నా ఒకసారి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూసి వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారంలో ఉన్నారని తెలుసుకొని జయాపతిని పక్కకి పెంచి, ఎందుకు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తావు, అతను ఏమాత్రం కూడా హీరోగా పైకి రాడు, నువ్వు అతని జీవితం కనుక నీవు పెళ్లి చేసుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది అని చెప్పేసి సలహా ఇచ్చాడు. అంతేకాదు రేఖ ఇలాంటి హీరోయిన్స్ కూడా మొట్టమొదటి అమితాబ్ బచ్చన్ ఫ్లాప్ హీరో అని ముద్రపడిన తర్వాత ఎవరు కూడా దూరంగానే ఉండేవారు. అందుకని సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా వెల్త్గా ఉండేవాడు. పక్కేమో రాజేష్ ఖన్నా సూపర్ డూపర్ హిట్స్ 1969 ఆరాధన అక్కడి నుంచే మొదలుకొని సూపర్ డూపర్తో ముందుకెళ్ళిపోయి సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు. ఓ పక్కన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతను చూసి వద్దు, ఇతను హీరోగా పెట్టుకుంటే ఆ సినిమా మాడి మసానం అయిపోతుంది, డబ్బులు రావు అని చెప్పేసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. చివరికి అమితాబ్ బచ్చన్ ఈ పార్టీలకి ఉంటాయి కదా, ఎవరైనా సినిమా వాళ్ళు పార్టీలు చేసుకుంటుంటే ఎవరైనా పిలిస్తే చాలు అక్కడికి అటెండ్ అయ్యేవాడు. ఎవరైనా నిర్మాత తనను గుర్తుపడతాడేమో, ఏ దర్శకుడైనా తను ఎంచుకుంటాడేమో అనే ఆశ కూడా ఉండేది. దానికి ఉదాహరణ ఏంటంటే షోలే. షోలే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు మొత్తం గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అందులో అమితాబ్ బచ్చన్ కూడా పిలిచారు. అమితాబ్ బచ్చన్ వచ్చాడు. అమితాబ్ బచ్చన్ వచ్చిన తర్వాత కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ జీపీ సిప్పి అలాగే రమేష్ సిప్పి ఇద్దరిని కూడా పక్కకి పిలిచి ఈ పార్టీకి అతన్ని పిలిచారు, ఎందుకు పిలిచారు, మామూలుగా పిలిచారా, ఈ సినిమాలో మీరు ఏమైనా వేషం ఇవ్వదలుచుకున్నారా, ఒకవేళ మీరు వేషం కనుక ఇచ్చినట్టయితే దయచేసి వద్దు, ఇతను అడుగు పెడితే ఆ సినిమా కాస్త మటాష్ అయిపోతుంది అని చెప్పేసి సలహా చెప్పారు. యాక్చువల్గా షోలే సినిమాకి అమితాబ్ బచ్చన్ హీరో కాదు, శత్రుఘ్న సిన్హా హీరో. అయితే శత్రుఘ్న సిన్హా కొంచెం ఏంటంటే కాంట్రవర్సీ పర్సన్, కొంచెం ఈగోయిజం ఉన్నటువంటి పర్సన్. అలాగే ధర్మేంద్ర వచ్చేప్పుడు కూడా ధర్మేంద్ర అప్పుడు మంచి స్టార్గా వెలుగొందుతున్నాడు. ధర్మేంద్ర ఈగోయిజానికి శత్రుఘ్న సిన్హా టెంపర్కి ఈ రెండు కూడా మ్యాచ్ చేయడం చాలా కష్టం. సెట్లో ఏ టైంలో దెబ్బలాడుకుంటారో కూడా తెలియని పరిస్థితి వస్తుందని భయపడ్డాడు రమేష్ సిప్పి. అందుకని అమితాబ్ బచ్చన్ ఏం చేశారంటే ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు ఏదో ఒక అవకాశం ఇందులో ఇప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో ధర్మేంద్ర యాక్చువల్గా షోలే సినిమాకి రికమెండ్ చేయడం జరిగింది. రమేష్ సిప్పి కూడా ధర్మేంద్ర ఓకే అంటే తనకేంటి ప్రాబ్లం, పైగా ఈగోయిజం అనేది ఉండదు, అందరూ కలిసిపోయి ఉంటారు, ధర్మేంద్ర చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ ఉంటాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు అని ఈ షోలే సినిమాకి తీసుకోవడం జరిగింది అమితాబ్ బచ్చన్. ఆ విధంగా అంతకుముందు జడ్జి 1973లో మంచి హిట్ పొందడం, అది రాత్రికి రాత్రి యాంగ్రీ ఎంగమన్గా అవతరించడం, పైగా ఆ రోజు పరిస్థితులు కూడా అమితాబ్ బచ్చన్కి కలిసి వచ్చాయి. ఎందుకంటే 1973కి వచ్చేటప్పటికి మన దేశంలో నిరుద్యోగం తానం వస్తుంది.
చాలామంది ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఈ మార్పుని హీరోలు గమనించలేకపోయారు. చాలామంది రొమాంటిక్ సినిమాలు, లేకపోతే ట్రాజడీ సినిమాలు వీటి మీద మొగ్గు చూపించారు. కానీ మారుతున్న యువత వాళ్ళ మనోభావాలు పసిగట్టలేకపోయారు. అలా పసిగట్టినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు సలీం ఖాన్, జావేద్ అఖ్తర్, ఇద్దరు రైటర్స్. వాళ్ళు ఈ కథని చాలా సీరియస్గా రూపొందించారు. ఆ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో అమితాబ్ బచ్చన్కి తెలిసి వచ్చింది పరిస్థితులు మారుతున్నాయి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తను చెయ్యాలి అని చెప్పేసి. ఇది షోలే కనుక చూడండి, షోలే కూడా అమితాబ్ బచ్చన్ చాలా సీరియస్గా ఉంటాడు. ఎక్కడో 1-2 చోట్ల కాస్త స్మైలింగ్ ఫేస్ కనపడుతుంది. కానీ మీకు జంజీర్ ఎలాగ ఉన్నాడో షోలేలో కూడా అలాగే ఉన్నాడు. పైగా షోలే సినిమాలో ట్రాజడీ కూడా, చనిపోతాడు. దాంతో ప్రేక్షకుల సింపతి కూడా ఒక్కసారి చుట్టుముట్టేసింది. షోలే సూపర్ డూపర్ బ్లాస్ట్ హిట్ మీకు అందరికీ తెలిసిందే. మీకు ముంబైలో కనుక చూసుకుంటే మినర్వా థియేటర్ అని చెప్పి అందులో 5 సంవత్సరాల పాటు ఆడింది ఈ సినిమా. 1975లో ఈ సినిమా కనుక అప్పుడు తీయటం మొదలుపెట్టి 1980 వరకు కూడా ఈ సినిమా అద్భుతంగా ఆడింది. తర్వాత షాన్ అని చెప్పి ఈ సినిమా వచ్చేప్పటికి ఆ షాన్ సినిమా గురించి షోలే సినిమాని తీశారు. అప్పట్లో ₹15 బాల్కనీ టికెట్ అయితే ₹2000 వరకు ఈ టికెట్లు నమ్మారు. దాంతో చాలామంది ట్యాక్సీలు కొనుక్కోవడం, ఈ బ్లాక్ టికెట్ అమ్మిన వాళ్ళు మంచి మంచి వ్యాపారాలు స్థిరపడటం కూడా జరిగింది. ఆ తర్వాత దీవార్ లాంటి ముందు దీవార్ కూడా అంత సూపర్ డూపర్ హిట్టే. తర్వాత అమితాబ్ బచ్చన్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఎవరైతే అతని గొంతు గాడి గొంతుగా ఉందన్నారో వాళ్ళే అతని గొంతు సూపర్ అన్నారు. మొహం చెక్కేసినట్టు బొమ్మలా ఉందన్న వాళ్ళు అబ్బా మీ మొహం చాలా సూపర్ అన్నారు. మీరు నడిస్తే అద్భుతం అన్నారు, పరిగెడితే ఇంకా అద్భుతం అన్నారు, ఎడం చేత ఫైట్స్ చేస్తే సూపర్ డూపర్ అన్నారు. అమితాబ్ బచ్చన్కి ఇలా ప్రశంసల వర్షం కురవటం జరిగింది. అదే టైంలో ఆల్ ఇండియా రేడియో న్యూఢిల్లీ వాళ్ళు ఆయన సినిమాలన్నీ సక్సెస్ అయిన సూపర్ స్టార్ వెళ్తున్న సమయంలో ఇంటర్వ్యూకి పిలిచారు. ఏ స్టూడియో, ఏ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అతన్ని గొంతు బాగాలేదు, గాడిద గొంతు అన్నారు, అదే గొంతుతో ఆ రోజు ఆయన మాట్లాడుతుంటే అప్పుడున్నటువంటి స్టేషన్ డైరెక్టర్ మీ గొంతు చాలా అద్భుతం అండి, చాలా బాగుందని చెప్పి పొగట్టడం కూడా జరిగింది. చూసారా ఇది ఎంత విచిత్రమైందో. మనం అపజయాల బాటలో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సమాజం ఎత్తి చూపిస్తుంది. మనం సక్సెస్ బాటలోకి వెళితే మనం ఏదైతే వేరెత్తి చూపించారో అదే చాలా గొప్ప అని చెప్పి అంటారు. కాబట్టి నేటి సమాజంలో మీరు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు భయపడకండి, వాటిని తట్టుకొని ముందుకి ఎదురేదండి, విజయం పొందండి. విజయం ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిందా మీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సమాజం పొగుడుతుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆకాశానికి వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి నేల వంక చూడకపోయారా అధపాతాలను కూడా పడేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆసక్తికర విషయాలు రాబోయే ఎపిసోడ్స్లో కూడా మీ ముందుస్తాను. తప్పనిసరిగా మీ అభిప్రాయాలు మాత్రం మాకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యాపంత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.